మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ లేఖనాన్ని మనం చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థముగా ఈ లోకములో ఏనాడైతే ప్రభువులో జీవిస్తామో అట్టి వాడు ప్రభువైన క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగి జీవిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. మరి ప్రభువుల వారు ఈ లోకమునకు యథార్థముగా వచ్చాడు, నీతివంతుడుగా వచ్చాడు. అట్టి యథార్థవంతుల్లోనికి వచ్చినటువంటి మనమందరం కూడా విశ్వాసులం. మరి అట్టి విశ్వాస జీవితాలను మనం ధరించుకొని విశ్వాసులు మనం చెప్పుకుంటున్నటువంటి మనము ఆ యథార్థవంతుల్లో ఉండాల్సిన మనం మరి దేవుని యందు అవిధేయతతో బ్రతుకుతున్నాం. దీన్ని విడిచిపెట్టి ప్రభువులో యథార్థవంతులుగా ఏ దినమైతే మనం జీవిస్తామో, దేవునికి మాదిరికరంగా ఏ రోజైతే నివసిస్తామో వాడే నిజమైన భక్తి గలవాడు. వాడి దగ్గర భయం ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది. ఇట్టి భయభక్తులు లేని జీవితాలు విశ్వాసులు ఎంతమందికి ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేస్తాం. మరి ఈ దినం నుండి అయినా సరే మనం భయభక్తులు కలిగిన వారిగా ప్రభువులో బ్రతుకుదాం అనుకుంటే అందరం కూడా తల్ల వంచుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని అందరూ కూడా మీలో యథార్థవంతులుగా జీవింపజేయమని, నీ యందు భయభక్తులు కలిగి జీవించే ఆ ధన్యకరమైన జీవితాలు మాకు చాలని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, అట్టి కృప, అట్టి సహాయమును ఇదిగో ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, మాకును దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.